గంజాయి గ్యాంగ్లపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. గంజాయి సేవించినా, రవాణా చేసినా, విక్రయించినా కఠిన చర్యలు తప్పవని వేములవాడ డీఎస్పీ నాగేంద్రాచారి పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ సర్కిల్ కార్యాలయంలో గంజాయి నిందితులకు సంబంధించిన అరెస్టు వివరాలను ఆయన శనివారం వెల్లడించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ మంచిర్యాల జిల్లా అల్లూరి సీతారాం నగర్ కు చెందిన ప్రస్తుతం వేములవాడ పట్టణం శాస్త్రీనగర్లో నివాసముంటున్న పరిగిపండ్ల అన్వేష్ అలియాస్ బన్నీ, వేములవాడ పట్టణం సుభాష్ నగర్ కు చెందిన మర్రిపల్లి సురేష్ అనే ఇద్దరు వ్యక్తులు శుక్రవారం సాయంత్రం సుమారు 3:30 గంటల సమయంలో వేములవాడ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగయ్యపల్లి గ్రామం శివారులో రైతు వేదిక వెనకాల ఇద్దరు వ్యక్తులు నిషేధిత గంజాయిని అమ్ముతున్నారన్న నమ్మదగిన సమాచారం మేరకు వేములవాడ రూరల్ ఎస్ఐ మారుతి తన సిబ్బందితో వెళ్లారన్నారు. అక్కడ ఉన్న ఇద్దరు వ్యక్తులు పోలీస్ వాహనాన్ని చూసి పారిపోయేందుకు ప్రయత్నించగా వెంటనే ఎస్ఐ తన సిబ్బందితో వారిని వెంబడించి పట్టుకుని వారి వివరాలు సేకరించారన్నారని తెలిపారు. వేములవాడ రూరల్ టౌన్ పోలీస్ స్టేషన్ల పరిధిలో కలిపి సుమారు 2 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఈ సమావేశంలో రూరల్ పట్టణ ఇన్ఛార్జ్ సిఐ శ్రీనివాస్, రూరల్ ఎస్ఐ మారుతి, టౌన్ ఎస్ఐ అంజయ్య, పోలీస్ సిబ్బంది ఉన్నారు. ఎవరికి తెలియదు. రెండోది ఏంటంటే చాలా మంది పిల్లలు, ఒక 10 మంది పిల్లలు కలిసి ఏం చేస్తారంటే గాంజా 1000 రూపాయలు 2000 రూపాయలు వేసుకొని ఒకరు పోయి కొనుక్కొచ్చుకొని అందరికి సప్లై చేసుకుంటూ ఉంటారు. అంటే వాడు తాగుతాడు, సప్లైదారు, అంటే 2 అవతారాలు ఇస్తాడు. ఇట్లా డిఫరెంట్ మార్గం. తర్వాత ఇప్పటిదాకా నాకు మిత్రుడు చెప్పిండు ఆన్లైన్ అని. తర్వాత ఇంకొక అది కూడా ట్రాక్ చేస్తాము. తర్వాత వీళ్ళు ఇన్స్టాగ్రామ్ ద్వారా లేకపోతే మిగతా డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ ద్వారా ఏకమై వీళ్ళు చేసుకుంటున్నారు. తర్వాత వీళ్ళను అంటే ఒకసారి అలవాటు అయిన తర్వాత వాళ్ళకు ఎక్కడెక్కడ దొరుకుతుంది అనేది మల్టిపుల్ సోర్సెస్ ఉంటాయి. ఆ మల్టిపుల్ సోర్సెస్ ద్వారా ఒకటి కాకపోతే ఒకటి చెప్తూ ఉంటారు. సో వాటిని కూడా మేము అంటే కడియ ప్రయత్నం చేస్తున్నాం. ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఈ టీం వేములవాడ రూరల్ సిఐ గారు శ్రీనివాస్ ఆధ్వర్యంలో, వేములవాడ రూరల్ ఎస్ఐ మారుతి ఆధ్వర్యంలో, తర్వాత ఎస్ఐ అంజయ్య, తర్వాత కానిస్టేబుల్ శంకరు, కానిస్టేబుల్ తిరుపతి, రాజశేఖరు, గోపాలు, వీళ్ళందరూ లాస్ట్ 10 days నుంచి వర్కౌట్ చేస్తున్నారు. ఇది ఒకటే రోజు దొరికింది కాదు. వర్కౌట్ చేస్తుంటే ఇన్ఫర్మేషన్ డెవలప్ చేసుకుంటూ పోతుంటే అవన్నీ నేను దొరికాను. సో వీళ్ళందరికీ నా అభినందనలు. వాళ్ళని ఇంకా కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నాం. అంజయ్ అతను ఉత్తరప్రదేశ్ నుంచి తీసుకొచ్చి ఐస్ క్రీమ్ బండిలో పెట్టి వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఇస్తుంటాడు. ఐస్ క్రీమ్ బండి ఉంటుంది కదా, తోపుడు బండి, అలా పెట్టుకొని వాళ్ళకి తెలిసిన వాళ్ళకు అంటే సీక్రెట్గా ఆ పర్టికులర్ పాయింట్ ఉన్నదని తెలిసిన వాళ్ళకు ఇస్తాడు. సో అట్లా దాంతో అది వాళ్ళకి ఇక్కడ తీసుకుంటే ఐస్ క్రీమ్ తీసుకున్నట్టు అనిపిస్తూ ఉంటుంది, కానీ ఇక గంజాయి అన్నట్టు కూడా ఉండదు. అట్లా సీక్రెట్గా నడిపిస్తున్నాడు. ఇంకా మిగతా లింకులు కూడా చూస్తాము. అంటే ఇప్పుడు సప్లై చేసే వాళ్ళను ఫస్ట్ పట్టుకుంటున్నాం, వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకున్నాం. వాళ్ళ దగ్గర నుంచి మిగతా వాళ్ళు ఎవరెవరు సప్లై, వేములవాడ సబ్ డివిజన్ సిరిసిల్ల జిల్లాలో ఎక్కడెక్కడైతే సప్లైదారులు ఉన్నారో అందరి మీద కూడా నిఘా పెట్టడం జరిగింది. అందరి మీద కూడా యాక్షన్ తీసుకుంటాం.